కూర్చొని నా ఫిషెస్‌ని నేనే షూట్ చేసుకుంటుండగా నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మనం చేపలను తస్కరించి తీసుకొచ్చి చాలా రోజులైంది. ఇక ప్రతిసారి అక్వేరియం షాప్ నుంచి ఏం తస్కరించుకొస్తాం, ఏదో ఫ్రెండ్ ఇంటికెళ్ళి దొబ్బుకొచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. ఇక మా ఫ్రెండ్ గడికి ఫోన్ చేస్తే వాడన్నాడు మా ఫ్రెండ్ ఇంటి దగ్గర కొన్ని చేపలున్నాయి తస్కరించుకొచ్చేద్దాం పదా అని చెప్పేసి. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బెట్టర్స్ అండ్ గప్పీస్ కలిపి ఒకే దాంట్లో వేసేసారనమాట. అండ్ దాంతో పాటు ఒక మెయిల్ సామరాయి కూడా అందులో కలిపేసి పెట్టేశారు. ఇక కాసేపు దాన్ని అటు ఇటు గెలికి వచ్చిన పని చూద్దాం అని చెప్పేసి మొత్తం తోడేయడం మొదలు పెట్టాను ఫిషెస్ అన్నిటిని. ఫస్ట్ అయితే బ్రో దగ్గర ఉన్న మిక్స్డ్ గప్పీస్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి లాగేస్తున్నా. అవి లాగుతుండగా కొన్ని బెటాస్ మీద కూడా నాకు కన్ను పడింది. ఇక మన కన్ను పడక తస్కరించకుండా ఉంటామా. ఇంకా వెంటనే ప్యాంట్ పాకెట్ లోంచి కవర్స్ తీసి నేను వాటర్ పట్టేసి రెడీగా ఉంటే నన్ను తీసుకెళ్ళిన బ్రో ఫిషెస్ తీసి అందులో వేసేస్తున్నారు అనమాట. నేను పక్క నుంచి ప్యాక్ చేయడం మొదలు పెట్టేసా. కొనుక్కొచ్చే చేపల కన్నా తస్కరించుకొచ్చే చేపల మీద ఉంటది చూడు, మామూలు ప్రేమ ఉండదు. ఇంకా మేము కట్టే ప్యాకింగ్ చూసి మేము తీసుకెళ్లే చేపలు చూసి ఆ బ్రో ఇన్నర్ ఫీలింగ్. ఇక బ్రోకి నాకు కాసేపు బాధ వేసింది, అనవసరంగా మొత్తం చేపలను తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పేసి. అండ్ బ్రో కూడా ఫిషెస్ ఇంక తీసుకోవద్దు ఆపేయండి అంటాడేమో అనుకున్నాం. కానీ నన్ను అక్కడికి తీసుకెళ్ళిన బ్రో నేను ముఖం చూసుకొని అనుకుని ఇంక మొత్తం సర్దేశాం అనమాట. ఇంకా బెటర్స్ అయిపోయిన తర్వాత గప్పీస్ మీద పడ్డాం. గప్పీస్ కూడా నెమ్మదిగా కట్టడం మొదలు పెట్టాం. ఇంకా ఈ గప్పీస్నే అనమాట పట్టుకెళ్ళిపోయేది మనం. ఇంకా మొత్తం అన్ని కట్టేసి లైన్గా పరిచేసుకున్నా. మీకు చూపిద్దామని చెప్పి డిక్కీలో వేసాను. డిక్కీలో పెట్టి ఏమింటికి తీసుకెళ్లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఫిషెస్ని తీసుకెళ్ళినప్పుడు డిక్కీలో పెట్టి తీసుకెళ్ళాలి, చచ్చిపోతాయి. ఇక ఇన్ని ఫిషెస్ని ఒకేసారి చూడగానే ఫిషెస్ని ఇంటికి తీసుకొచ్చి ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తా.